హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు SM సిస్టర్స్ కిచెన్. ఇవాల్టి సూపర్ టేస్టీ టెంప్టింగ్ రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడా. క్యాబేజీ పకోడీ అనగానే చాలా మందికి అసలు ఎలా ఉంటుందో అని డౌట్ వస్తుంది. కానీ ఈ పకోడీ చాలా అంటే చాలా బాగుంటుంది. క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళకు కూడా క్యాబేజీ పకోడీని చేసి వేడిగా చేసి పెడితే ప్లేట్ ఖాళీ చేయడం పక్కా. నాకు కూడా క్యాబేజీ అంతగా నచ్చదు, కానీ ఈ పకోడీ మాత్రం చాలా బాగా తినేస్తాను. మీరు కూడా ఈ విధంగా క్యాబేజీని చేసి చూడండి, బాగా నచ్చుతుంది. క్రిస్పీగా ఎంతో టేస్టీగా క్యాబేజీ పకోడా ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం రండి. నేనైతే 1/2 kg క్యాబేజీ తీసుకున్నాను. దీన్ని పీసెల్లా కట్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే తురుముకుంటున్నాను. ఆలు స్లైసర్తో కూడా తురుముకోవచ్చు. తురుముకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకున్నాను. అందులో 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ వేసుకోండి, మీడియం సైజుది. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఫ్రెష్ది అయినా పర్వాలేదండి. 1/2 స్పూన్ జీరా, 1 కప్పు శనగపిండి, వేడి నూనె 1 స్పూన్ వేసుకోండి. 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకోండి. శనగపిండి నేను పప్పును బియ్యం కలిపి పట్టించుకుంటాను కాబట్టి నేను సపరేట్గా బియ్యపిండి వేసుకోలేదు. ప్యాకెట్ పిండి యూజ్ చేస్తే బియ్య పిండి 3 స్పూన్స్ వేసుకోండి. వేయకుండా కలుపుకోండి. ఈ క్యాబేజీది ఇప్పుడు చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. 3-5కి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ పకోడీలాగా వేసుకోండి. మేము ఎలా అయితే ఆనియన్ పకోడీ వేసుకుంటామో అలానే వేసేసుకోండి. 2 to 3 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకోండి. అదే అండి, అటు ఇటు తిప్పేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చాక పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోండి. ఆయిల్ ఉంటే తీసేసుకుంటే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. సేమ్ ఫస్ట్ స్టైల్ వేసుకున్నామో అలానే వేసేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి. అన్నీ వేసుకున్నాక గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక పేపర్ ఉన్న ప్లేట్కి తీసుకోండి. మీరు టిష్యూ అయినా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. క్యాబేజీ పకోడీ అన్నీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ క్యాబేజీ పకోడీ రెడీ. క్యాబేజీ పకోడీ వేడిగా ఉన్నప్పుడే తినేయండి, టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. కొంచెం చల్లారితే కొంచెం టేస్ట్ తగ్గుతుంది. సో వేడిగా ఉన్నప్పుడే తినేయండి, చాలా బాగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా క్యాబేజీ పకోడీ చిన్నపిల్లలు చేసిన పెద్దవాళ్ళకి చేసిన ఇష్టంగా తినేస్తారు. క్రిస్పీ క్యాబేజీ పకోడీ